హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చందానగర్ ఏరియాలో ఉన్న ఖజానా జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. అక్కడ ఉన్నటువంటి దుండగులంతా కూడా ఆరుగురు సంఖ్యలో వచ్చి అక్కడ ఉన్న రెక్కి నిర్మించి దాదాపు 2 రోజుల ముందుగానే అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, వాళ్ళు చందని అంటే వాళ్ళు ఎంత చేసినా కూడా అందని పరిసరాలు ఏంటి, మనం ఎలా వెళ్ళాలి మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి మరి ఆ యొక్క దొంగతనం చేయడం అయితే జరిగింది. దాదాపు అక్కడ ఉన్న క్వాలిటీ గన్స్ కాకుండా అదే దాదాపు 10 పరకకు దొరికేటువంటి గన్స్ తోటి వాళ్ళని బెదిరించడము. అదే సమయంలో ఆ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ గేట్ వెళ్ళి ఆ ఇండోర్ అంటే ఏదైతే ఆ ఎగ్జిట్ డోర్ కాకుండా ఇండోర్ నుంచి ఏదైతే ముఖద్వారం నుంచి ఉన్నారో ఆ ముఖద్వారం నుంచి వాళ్ళంతా ప్రవేశించి వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ సిబ్బందిని అంతా బెదిరించి అక్కడ ఉన్నటువంటి 10 కేజీల వెండిని అయితే దొంగలించడం అయితే జరిగింది. అయితే దొంగలించిన తర్వాత 6 ఎవరైతే ఉన్నారో దాదాపు బీదర్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో తమకు ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో ఆ డ్రైవర్లు బండి మీద తీసుకొని పోతే ఆ ముగ్గురుకు ఒక బండిగా విభజించుకొని ఆ ముగ్గురైతే వెళ్ళడంతో అక్కడ ఉండే సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి మాస్క్ కావచ్చు, వాళ్ళు వాడుతున్నటువంటి గన్స్ కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, సాదా సీదాగా జనాలు ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా స్కిల్ దొంగతనాలు కాదు, కేవలం ఏదో ఆశ కోసమా లేదంటే ఇంకేమన్నా కోసమా అనే అనేక కోణాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నది. అక్కడ ఉండే పోలీస్ అధికారులు దీన్ని దాదాపు సైబరాబాద్ చెందినటువంటి అక్కడ ఉన్న పోలీసులు సైబరాబాద్ అదైతే ఇప్పటికే వాళ్ళకు ఫిర్యాదు అందిన తర్వాత దాదాపు 10 బృందాలుగా కలిసి 10 మంది పోలీసుల టీంలను గాలించి వాళ్ళని ఎట్టకేలకు పట్టుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉండే ఖజానా జ్యువెలరీని అంతా సిబ్బందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నటువంటి గన్నుతో బెదిరించి మరి అక్కడ ఉన్న 10 కేజీల వెండిని అయితే దొంగలించడం అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, చైన్లు కావచ్చు, ఉంగరాలు కావచ్చు తీసుకెళ్లకుండా కేవలం వెండిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా మెయిన్ మోటో ఉందా అన్నట్టు కూడా పోలీసులు పూర్తి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత వాళ్ళు ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది, ఆ 6 ఏ దేశానికి చెందిన, ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ ప్రాంతానికి చెందిన వారు, లేకపోతే వాళ్ళు నిజంగా వెండి కోసమే వచ్చారా లేదంటే ఇంకేమైనా ఇంటెన్షన్ ఉందా, పైగా వారి మీద ఉన్నటువంటి గతంలో ఇంకేమైనా కేసులు ఉన్నాయా లేదంటే ఇంకేమైనా దొంగతనాలు చేశారంటూ కూడా పూర్తి వివరాలు అయితే మనకు తెలియబోతున్నది. ముఖ్యంగా వాళ్ళు దొంగలించిపోతున్నటువంటి బైక్స్ ఏదైతే 2 బైకులు ఉన్నాయో ఆ బండి నెంబర్ల ఆధారంగా చూసుకుంటే ఆ 2 బైకులు కూడా మిస్సింగ్ బైక్స్గా వాళ్ళు గుర్తించడం అయితే జరిగింది. ఆ 2 బైకులు కూడా ఇప్పటికే వాళ్ళంతా కొట్టేసినట్టు వాళ్ళొక దొంగల ముఠా అన్నట్టుగా కూడా పోలీసులకు ప్రధాన సమాచారం అయితే అందింది. ముఖ్యంగా ఈరోజు వెల్లడించేటువంటి అన్ని సమాచారం కూడా వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క చోరీ జరిగిందన్న కారణం ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించాలో, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారనే ప్రతి ఒక్క కోణంలో కూడా పోలీసులు ప్రశ్నలు అడిగి మనకైతే చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. కెమెరామ్యాన్ నరేందర్తో కలిసి సురేష్, హిట్ టీవీ, చందానగర్ నుంచి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.